సార్ నిన్న లోకేష్ గారి స్పీచ్ చూసాం మనం గత 5 ఏళ్లలో ఏ విధంగా ఫైట్ చేసి అధికారంలోకి వచ్చామని చాలా క్లియర్గా చెప్పారు. రెండోది ఒక 6 అంశాలు కీ పాయింట్స్ ఆయన చెప్పడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఏమున్నాయని కరెక్ట్, ఎవరికైనా ఒక విజన్ ఉండాలా, ఒక దారి ఉండాలా. చెప్పాడు మా ఏమున్నాయి, మాకు అజెండా ఏముంది, మా విజన్ ఏముందని చెప్పాడు. ఖచ్చితంగా మేము చేస్తాం. అవంతా అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటాము. వాళ్ళకి ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా చేస్తాం. లోకేష్ గారికి సంబంధించి పార్టీలో ఒక కీలక పదవి రాబోతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన్ని నేతలందరూ మద్దతు తెలిపారని తెలుస్తుంది. అవును, ఖచ్చితంగా యువతరం రావాల్సిండేదే కదా. ఇంకా కొత్త యువత వస్తే మాకు బాగుంటుంది. మేము పెద్ద ఆయన దగ్గర పోయి పెద్ద ఎక్కువ మాట్లాడలేము కూడా. మా నాన్నగారు పెద్ద నాన్నగారు అయితే వాళ్ళు పోతారు, ఈజీగా కూర్చుంటారు, ఫ్రీగా మాట్లాడతాం. మేము లోకేష్ గారితో ఏమైనా బాధలు, సాధక బాధలు ఏమైనా చెప్పుకుంటాము. మాకు కూడా రావాలా, యువత ముందుకు రావాల్సిండేదే. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్రానికి. కడపలో పెట్టడం కేవలం వైసీపీని టార్గెట్ చేయడానికి, జగన్ని ఇబ్బంది పెట్టడానికి మహానాడు ఇక్కడ పెట్టారని కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఆయన లేనప్పుడు ఆయన గురించి ఎందుకయ్యా మనం మాట్లాడేది? వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. ఇప్పుడు మాకు ఎప్పుడు ఒకటి ఉంటుంది, మేము ఒక్కొక్క ఏరియాకి పోతూ ఉంటాము. ఈసారి కడపకి చూస్ చేసుకున్నాం అంతే.